కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకొచ్చిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ రైతుల పాలిట శాపంగా మారింది. యాప్లో అనేక ఆప్షన్స్ ఉండడంతో రైతులకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్లో రైతుల పేర్లు గల్లంతయ్యాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట వెంకటాపూర్ గ్రామాలకు చెందిన రైతుల వివరాలు గల్లంతయ్యాయి. 2 గ్రామాల రైతులు యూరియా, డిఏపి కాంప్లెక్స్ ఎరువులను పొందలేకపోతున్నారు. నర్మెట, వెంకటాపూర్ గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన వివరాలు సెంట్రల్ లెవెల్లో మ్యాపింగ్ కాకపోవడం మూలన వారి వివరాలు చూపించడం లేదని, ఆ 2 గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా కాలేదని అధికారులు చెబుతున్నారు. అందువల్లనే రైతులకు ఫర్టిలైజర్ యాప్లో రైతుల వివరాలు సింక్ కావడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత యాసంగి నుంచి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఫర్టిలైజర్ యాప్ తీసుకొచ్చిందో ఆ యాప్ని ఈ ఆగస్టు 7 తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఎఫ్ఎస్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్ అనేది తీసుకొచ్చింది. ఆ యాప్తో రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదొక లెక్క అయితే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట, వెంకటపూర్ గ్రామాలకు చెందిన రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఈ యాప్లో చూపించకపోవడంతో వారు ఈ ఫర్టిలైజర్ను పొందలేకపోతున్నారు. ఈ సందర్భంగా రైతులు మనతో ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. బాబు చెప్పండి. మేము వెంకటాపురం గ్రామ రైతులము. మేము నార్లు పోసి నాట్లు వేసి నెల దాటి 45 రోజులు కావస్తుంది. యూరియా యాప్ ఉండే, కనీసం అందులో ఎన్పికే ఎరువులు ఇచ్చిర్రు, యూరియా ఇచ్చిర్రు. ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ యాప్ అని పెట్టి ఆ యాప్ మాకు ఓపెన్ అవ్వడం లేదు. ఇక్కడ ఎవరు స్పందించినా కానీ వాళ్ళతో పనులు అవుతాం లేదు. ఇక్కడ స్థానికంగా ఉండే ఆఫీసర్లను అడిగితే వాళ్ళ గురించి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ అది ఏది జరగడం లేదు, ముందుకు సాగడం లేదు. రేపు మాపు అంటారు. ఇక్కడ వేసిన చేనులు రోగాలు పడి ఎండిపోతున్నాయి, దానికి పోషకాలు అందక. మాకు మా పరిస్థితులను, మా కష్టాన్ని అర్థం చేసుకొని మాకు తొందరగా యూరియా ఫెర్టిలైజర్ యాప్ మాకు సకాలంలో యాక్టివేషన్ చేయగలరని మా గ్రామ రైతులందరం కోరుచున్నాము. రైతుల పరిస్థితి ఎట్లుందంటే అకాల వర్షాలకు యాసంగి దెబ్బతింది. ఇప్పుడు వర్షాలు పడక కూడా ఇబ్బంది పడి అంతో ఇంత వాళ్ళు కష్టపడి చేసుకుంటుంటే కూడా ఈ యూరియా లభించడం లేదు. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ ఎట్లుందంటే రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ఉన్న నాయకులు కూడా ఏం చేయాలంటే కనీసం వచ్చి వాళ్ళు ఎందుకు వస్తలేదు యూరియా మరి పరిస్థితి కూడా అడిగే పరిస్థితి లేదు, ఎవరు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి రైతులకు యూరియా అందేలా చూడాలని కోరుకుంటున్నాం. యాప్లో వెంకటాపూర్, నర్మేట చూపించడం లేదు కాబట్టి మాకు రైతులకు అందరికీ యూరియా, డిఏపి ఇతర అన్నీ మా రైతులకు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా పంటలు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మీరు ప్రత్యేకంగా మాకు ఒక లారీ ఇప్పించగలరని కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. లేదు అంటే మా చేనులకు మేము వేసిన లాభం లేకుండా పోతుంది. ప్రత్యేకించి తేవాలని మీకు విన్నవించుకుంటున్నాం. అందరం రైతులం కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరుగుతుంది. ఎఫ్ఎఫ్ఎస్ ఫర్టిలైజర్ యాప్లో రైతుల పేర్లు ఏవైతే చూపించట్లేదో మనకు వెంకటాపూర్ క్లస్టర్కి సంబంధించిన ఏఈఓ మౌనిక గారు మనతో ఉన్నారు. మేడం, ఇప్పుడు ఈ యాప్లో చూపించట్లేదు కదా, అంటే వీరి మన ఇప్పుడు ఇంతకుముందుకు ఏది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా ఇది ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోమని, ఆ ఫార్మర్ రిజిస్ట్రీ కాలేదా వీళ్ళది? అసలు ప్రాబ్లం ఏంటి మేడం? ఇప్పుడు ఈ వెంకటాపూర్ గ్రామ రైతులది సెంట్రల్ లెవెల్లో మ్యాపింగ్ లేదు. ఈ వెంకటాపూర్ రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ కూడా కాలేదు, మనకి ల్యాండ్ డీటెయిల్స్ అనేవి కనవలేదు. దానివల్ల ఫార్మర్ రిజిస్ట్రీ లేకపోతే ఫర్టిలైజర్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్లో మనకి ఏ పేర్లు చూపించవు. అందులో సింక్ అయితేనే ఆధార్ కార్డుతో ఇందులో మనకి రైతుల పేర్లు చూపించడం జరుగుతుంది. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇది మనకు ఫార్మర్ రిజిస్ట్రీ క్లియర్ అయితే సెంట్రల్ లెవెల్లో మ్యాపింగ్ అయితే ఈ ఎఫ్ఎఫ్ఎస్ యాప్లో వీళ్ళ పేర్లు చూపించి మనకి యూరియా బుకింగ్ కానీ ఇతర ఏ ఎరువులైనా నమోదు చేయడానికి వీలుంటుంది. గ్రామానికి చెందిన అందరి రైతుల పేర్లు చూపించట్లేదా, కొందరే చూపించట్లేదా? మొత్తం మన నంగనూరు మండలకు సంబంధించి నర్మెట్ట, వెంకటాపూర్, రెవెన్యూ శివారు ఏదైనా సెంట్రల్ మ్యాపింగ్లో లేదు. సో ఫార్మర్ రిజిస్ట్రీ కూడా కాలేదు వీళ్ళది. ఫార్మర్ రిజిస్ట్రీ లేకపోతే యూరియా తీసుకోవడానికి లేదు సెంట్రల్ గవర్నమెంట్ యాప్లో. సో రైతులకు సంబంధించి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది వీళ్ళకి నమోదు కాకపోవడం వల్ల ఈ టెక్నికల్ సమస్య అనేది మొదలైంది. దీంతో ఫార్మర్ రిజిస్ట్రీ కాకపోవడం వల్లనే ఈ ఎఫ్ఎఫ్ఎస్ యాప్లో వీళ్ళ పేర్లు చూపించడం లేదని మనకు ఏఈఓ గారు మౌనిక గారు చెప్పడం జరిగింది. దీనిపై ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ త్వరగా స్పందించి రైతులకు ఇప్పుడు టెక్నికల్గా వాళ్ళకి యూరియా కావాలి కాబట్టి వాళ్ళకు టెక్నికల్గా కాకపోయినా ఒక లోడ్ స్పెషల్గా నర్మెటకు, వెంకటాపూర్కు స్పెషల్గా యూరియా కానీ, డిఏపి కానీ, కాంప్లెక్స్ ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి రైతులకు అందిస్తే వారికి ఒక
ప్రయోజనం కలుగుతుందని, పంటలు వేసి ఇప్పటికే నెల అవుతుంది, ఆ నెలలోపు ఎరువులు వేస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టి రైతులకు మేలు చేకూరిస్తే బాగుంటుందని రైతులు కోరుకోవడం జరుగుతుంది. కెమెరా పర్సన్ పరశురాములతో కృష్ణ, సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం.